పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 13 వచనాలు చదువుతాను. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మగుదురు. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును. సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్. ఆ దినమున అన్యజనుల నీకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేతును. అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యూదాను స్వతంత్రించుకొనును. యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును. సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. చదవబడిన లేఖనం కొరకు ప్రార్థన చేసి వాక్యాన్ని విందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవా, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా, ఎంతో గొప్ప దేవుడవు, మహిమగల దేవుడవు, ప్రభావము గల దేవుడవు, సాటి లేని దేవుడవు. మీ ఘననామానికి స్తోత్రం. చదవబడిన లేఖన భాగములో నుండి ఈ దినం మీరు మాతో తేటగా, సూటిగా, స్పష్టంగా మీరే మాట్లాడి మహిమ పొందుతారని, మమ్మను బలపరచి, భద్రపరచి, స్థిరపరచి మీ కొరకు ఉపయోగించుకునమని వేడుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి వినియులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగములో ఇశ్రాయేలు యొక్క ఉన్నతమైన స్థితిని గురించి మనం వింటున్నాం. లేక యెరూషలేము యొక్క ఉన్నత స్థితిని గురించి మనం వింటున్నాం. అయితే ఈ యెరూషలేము యొక్క ఉన్నత స్థితిలో ఒకటి, నేను దాని చుట్టూ ప్రాకారముగా ఉండేదను అని చెప్పారు. 2, నేను దాని మధ్య యెరూషలేము నివాసినయుందును అని చెప్పారు. 3, మహిమకు కారణముగా నుండును అని చెప్పారు. 4, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేయుచున్నాను అని చెప్పారు. ఇలాగున 4 విషయాలు మనము విన్నాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పుడు మరి 5వ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు చూడండి, 8వ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి అనే మాట మనం చూస్తున్నాం. మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి ఆయనను పంపెను అన్నాడు. ఈ 8వ వచనం దేవుని పిల్లల భద్రత అని రాస్తుంది. దేవుని పిల్లల భద్రత. నిజమే, దేవుని పిల్లల యొక్క భద్రత ఎంత గొప్పదో అనగా ఇందులో 2 భావాలు కనబడుచున్నాయి. ఒకటి, దేవుడు తన కంటి పాపను కాపాడునట్లు ఇశ్రాయేలీయులను కాపాడువాడై ఉన్నాడు అనేది. తన కంటి పాపను కాపాడునట్లు ఇశ్రాయేలీయులను కాపాడువాడు అని చెప్పాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనం. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనంలో ఆ మాట మనం చూడగలం. దేవుని ప్రజల పట్ల దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడండి. నిజంగా కంటిపాప వలె ఆయన ఇశ్రాయేలీలను కాపాడతాడు కదా. దావీదు కూడా తన కీర్తనలో కంటిపాప వలె నన్ను కాపాడమని దావీదు ప్రార్థన చేసిన సందర్భము కూడా చూస్తాం కీర్తనలో.
దేవుని వాక్యములు మనం ఆలోచన చేసినప్పుడు, నీ కంటి పాప వలె నన్ను కాపాడు అని ఆయన చెప్పిన సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. కీర్తనల గ్రంథం 17వ కీర్తన 8, 9 చరణాలు. 17, 8, 9 చరణాలు. నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము అన్నాడు. ఒకడు తన కనుపాపను కాపాడునట్లు నన్ను కాపాడుము అని దావీదు ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అంటే దేవుడు కాపాడువాడుగా కనబడుచూ ఉన్నాడు కదా. ఇక మరి ఒక భాగం ఏంటంటే, మరి ఒక భావం, ఇశ్రాయేలీలను ఎవరైనా ముట్టుకున్నట్లయితే వారు తమ కనుగ్రుడ్డును ముట్టుకున్నట్లే అన్నాడు. ఇశ్రాయేలీలను ఎవరైనా ముట్టుకున్నట్లయితే తమ కనుగ్రుడ్డును ముట్టుకున్నట్లే, గనుక అది వారికి ప్రమాదకరముగా పరిణమిస్తుంది అన్నాడు. ఈ దినాలలో కూడా ఆయన స్వరక్తము చేత సంపాదించిన ఆయన పిల్లలమైన మనలను తన ప్రాణము కంటే ఎక్కువ ప్రేమించాడు గనుక మన కొరకు ప్రాణమిచ్చిన ప్రభు మనలను భద్రముగా కాపాడువాడై ఉన్నాడు. అవును కదండి. మనల్ని కూడా ఎంతో భద్రంగా కాపాడేవాడుగా ఉన్నట్లు దైవలేఖనంలో మనము చూడగలం. దేవుని వాక్యములో వ్రాయబడినట్లు యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 12వ వచనములో ఏమన్నాడు? నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడి తిని, నేను వారిని భద్రపరచితిని. నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశనపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడునూ నశింపలేదు. నీ నామమందు కాపాడితిని, నేను వారిని భద్రపరచితిని అన్నాడు. భద్రపరచితిని. ఎంత గొప్ప మాట ప్రియులారా. దైవ లేఖనములు దేవుడు భద్రపరచిన వాడు దేవుని పిల్లల్ని, క్రొత్త నిబంధన క్రైస్తవులను. కనుక దుష్టుడు ముట్టకుండా కాపాడుకొను బాధ్యత మనకున్నది. నిజమే, దుష్టుడు ముట్టకుండా కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. అది ఎలాగూ? యోహాన్ రాసిన మొదటి పత్రికలో వ్రాయబడింది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. 5:18. దేవుని మూలముగా పుట్టియున్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకొనును గనుక దుష్టుడు వాని ముట్టడు. దేవుని మూలముగా పుట్టిన వాడిని దుష్టుడు ముట్టడు అన్నాడు కదా. కనుక దేవుని మూలంగా ఎవరైతే పుడతారో వారు తన్ను తాని భద్రము చేసుకున్నట్టు లెక్క. కనుక దుష్టుడు వాని ముట్టడు. అదేమిటో విడ్డూరాలు. ఇప్పుడు ఎక్కడ చూసినా దెయ్యాలు బట్టే అంటున్నారండి. అసలు దేవుని పిల్లల్ని దుష్టుడు ముట్టాడా? ముట్టడానికి అవకాశం ఉందా? అదేంటో కొన్ని సంఘాల వాళ్ళనే పట్టుకుంటున్నట్టున్నాయి దెయ్యాలు. కొన్ని సంఘాల వాళ్ళని పట్టుకోవు. నిజమా కాదా? చూశారా మీరు? ఇదేంటో మరి కొత్తగా చాలా కాలం నుంచి ఉందలే గాని ప్రబలిపోతుంది అది. విచిత్రంగా జనాల యొక్క పరిస్థితులు కనబడుతున్నాయి. మరి వాళ్ళే అలాగూ సిద్ధపరిచి తీసుకొస్తారో ఏమో తెలియదు, లేక ఎట్లా జరుగుతుందో తెలియదు కానీ మొత్తానికి దేవుని పిల్లలను దుష్టుడు ముట్టడానికి వీలు లేదు. ఎందుకంటే వారు దేవుని మూలంగా పుట్టారు గనుక
దేవుడు భద్రపరిచేవాడుగా ఉన్నాడు అని దేవుని వాక్యంలో మనము చూస్తాం. కనుక దుష్టుడు ముట్టకుండా కాపాడుకుని బాధ్యత ఎవరిది? విశ్వాసిదే కదా! విశ్వాసిదే. విశ్వాసిదే బాధ్యత. అతడు దేవుని మూలముగా పుట్టాడు గనుక తన్ను భద్రము చేసుకున్నాడు అనే ఒక గొప్ప విషయాన్ని మనము చూస్తున్నాం. కనుక ప్రియులారా, దైవ లేఖనములు మనం ఆలోచన చేస్తే మరి దుష్టుడు ముట్టకుండా ఎలాగు భద్రం చేసుకోవాలి? ఏం లేదు, సింపుల్ లాజిక్. దేవునికి లోబడి ఉండుట. దేవునికి లోబడి ఉండుట. యాకోబు పత్రిక 4:7 అన్నాడు కదా, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. వాడు మీ యొద్ద నుండి పారిపోవును అన్నాడు. కాబట్టి మనము చేయాల్సిన పని మనము చేస్తే ఆయన చేయాల్సిన పని ఆయన చేస్తాడు. అప్పుడు కంటి పాప వలె మనలను కాపాడువాడై ఉన్నాడు కదా. దేవుని పిల్లలను కంటి పాప వలె కాపాడువాడై ఉన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5. పేతురు రాసిన మొదటి పత్రిక 1:5లో మనము చూస్తాం. ఏమనుంది? 1:5లో ప్రియులారా, దేవుని వాక్యములు మనము చూచినప్పుడు దేవుని పిల్లలకు దేవుడు తన స్వాస్యమును భద్రముగా ఉంచాడు కదా. దేవుని పిల్లలకు దేవుడు తన స్వాస్యం భద్రంగా ఉంచాడు. యూదా పత్రిక 24-25 వచనాలలో దేవుడు తన యందు విశ్వాసముంచిన వానిని తొట్టిల్లకుండా తన శక్తి చేత కాపాడతాడు అన్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు లాగి రక్షిస్తాడు. దేవుని పిల్లలు తొట్టిల్లకుండా ఆయన కాపాడువాడై ఉన్నాడు. ఇలాంటి గొప్ప భద్రత యేసుక్రీస్తునందు మనకున్నదని భక్తులు ఏ విషయములో కృంగిపోక భయపడక అన్ని విషయాలలో ఆయనకు లోబడి ఆనందముతో సాగిపోవుట అది ఆశీర్వాదకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని మీరు గమనించి ప్రభువుకి ఎంతో మహిమ ఆపాదించవలసిన వారై ఉన్నారు. కాబట్టి ప్రియులారా, చెప్పండి, దేవుని పిల్లలకు దేవుడు భద్రతను కలిగిస్తాడా లేదా? ఆయన భద్రముగా కాపాడి తినని ఆయనే చెప్పారు. కనుక ఆ రోజు ఇశ్రాయేలీలకు దేవుడు భద్రతనిచ్చాడు. ఈరోజు క్రొత్త నిబంధన ఆయన పిల్లలమైన మనకు భద్రతను ఇచ్చాడు. ఇక 6వ విషయాన్ని విందాం. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 8-9 వచనాలలో మనము ఆలోచన చేసినట్లయితే, మిమ్మును దోచుకొని అన్యజనుల యొద్దకు ఆయనను పంపి ఉన్నాడు. నేను నా చేతిని వారి మీద ఆడించగా వారు తమ దాసులకు దోపుడు సొమ్మొగదురు. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నన్ను పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. ఇక్కడ దేవుని ప్రజల పట్ల ఆయన చేయు కార్యములు. 6వ మాట, దేవుని ప్రజల పట్ల ఆయన చేయు కార్యములు. దేవుని ప్రజల పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్న 8-9 వచనాలు ఇవి భవిష్యత్తులో జరుగు కార్యములు. ఇవి భవిష్యత్తులో జరుగు కార్యములను ధ్యానిస్తూ ఉన్నాం. మిమ్మును దోచుకొనిన అన్యుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు అన్నాడు. ఎక్కడికి? మిమ్మును దోచుకొనిన అన్యుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలలో ఉన్నట్లు
జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1-2 వచనాలలో ఉన్నట్లు అంత్య దినములలో ఇశ్రాయేలీలు దాచబడతారు. అంత్య దినములలో ఇశ్రాయేలీలు దాచబడే స్థితి దేవుడు వారికి కలుగ చేస్తున్నాడు అని చెప్పాడు. అట్టి సమయములో వారు మొర్రపెట్టగా, వారేం చేస్తారు? వారు మొర్రపెట్టగా, వారు మొర్రపెడతారని చెప్పాడు. 13వ అధ్యాయం 9వ వచనం. 13వ అధ్యాయం 9వ వచనం. ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరచునట్లు శుద్ధపరచును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్ర పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు కూడా చెప్తారు అని చెప్పాడు. వారు మొర్ర పెడతారు. ఆ మొర్ర పెట్టగా ప్రభు ఆలకిస్తాడు. ఆలకించిన ప్రభువు దిగి వస్తాడు అన్నాడు. దిగి వస్తాడు. 14వ అధ్యాయం 3వ వచనములో ఆయన దిగి వచ్చి యుద్ధము చేస్తాడు. అప్పుడు యెహోవా బయలుదేరి, వారు మొర్రపెట్టగా ఆయన బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేయు రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చేయును అన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు చేయబోయే కార్యాలు ఎంత గొప్పవిగా ఉన్నవో మనము ఆలోచన చేయాలి. 3-5 వచనాలు మనము గమనించవచ్చు. ఆయన దిగి వస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు. ఆ దినమున ఒలీవల కొండ తూర్పు తట్టుకు ఎడమ తట్టుకు నడిమికి విడిపోతుంది. ఇలాగున ఒక లోయ ఏర్పడుతుంది. ఆ లోయలో పరిశుద్ధులు అందరూ నీతో కూడా వచ్చెదరు అనే మాట చూస్తున్నాం. సరే, ఏది ఏమైనా ప్రభునందు ప్రియులారా, జీవము గల దేవుని వాక్యములో మనము ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆయన చేయబోయే కార్యాలు మనకి తేటగా అర్థమవుతా ఉన్నాయి. గనుక 2:9లో వ్రాయబడినట్లు నేను నా చేతిని వారి మీద ఆడించగా అన్నాడు. ఇశ్రాయేలీలను దోచుకున్న అన్యులే ఇశ్రాయేలీలకు దోపుడు సొమ్మగుదురు. ఏ ఇశ్రాయేలీలనైతే వారు దోచుకున్నారో ఇప్పుడు అదే ప్రజలు ఇశ్రాయేలీలకు దోపుడు సొమ్ము అవుతారు. ఆ మాటలు లేకపోలే. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనం. 9వ అధ్యాయం 16వ వచనం. 9వ అధ్యాయం 16వ వచనం. 14వ అధ్యాయం 1-3 వచనాలు. 14వ అధ్యాయం 1-3 వచనాలు. 60వ అధ్యాయం 14వ వచనం. 60వ అధ్యాయం 14వ వచనం. అలాగే యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 10వ వచనం. యెహెజ్కేలు 39:10. ఆయన హస్తం ఎంత బలమైనదో చూడాలి, మనం అర్థం చేసుకోవాలి. ఆయన హస్తం ఎంత బలమైనదో కదా ప్రియులారా. దైవ లేఖనంలో మనం ఆలోచన చేస్తే ఆయన హస్తం చాలా బలమైన హస్తం. యూఫ్రటీస్ నది ఎండిపోయింది. ఐగుప్తీయులు వణికిపోతారు. శత్రువులైన అన్యజనులు ఇశ్రాయేలీలకు దాసులవుతారని చెప్పాడు. ఏమండి, ఏం జరుగుద్ది? ఆయన హస్తబలాన్ని బట్టి మనము అర్థం చేసుకుంటే
యూఫ్రటీసు నది ఎండిపోతుంది, ఐగుప్తీయులు వణికిపోతారు, శత్రువులైన అన్యులు ఇశ్రాయేలీలకు దాసులవుతారు. జకర్యా గ్రంథం 2లో నేను అని చెప్పుచున్న క్రీస్తే ఇప్పుడు క్రీస్తు కూడా మన శత్రువులను మనకు లోపరచి ఉన్నాడు. క్రీస్తే మన శత్రువులను మనకు లోపరచి ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు మనం ఎరుగుదాం కదా. మరణము యొక్క బలము గల వానిని ఆయన ఏం చేశాడు? నశింపజేశాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం. రోమాపత్రిక 16:20, యోహాను సువార్త 16:33, యోహాను సువార్త 16:33, రోమాపత్రిక 6:6-11. ఈ వచనాలలో వ్రాయబడిన మాట ఏమిటి? సాతానును శీఘ్రముగా చితక దొక్కించాడు, మరణమును ఓడించాడు. మీకు లోకములో శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించాను. అలాగునని మీ శరీరము నీతికి సాధనాలుగా కాక దేవునికి సాధనాలుగా అప్పగించుకున్నట్లయితే అపవాది మిమ్మల్ని ఏమీ చేయలేడు. యాకోబు 4:7 అయితే సాతానును ఎదిరించితే పారిపోవువానిగా దేవుడు చేస్తాడు. ఇంత చక్కని వాస్తవం లేఖనాలలో వ్రాయబడింది. ఆయన మన శరీరము కూడా, అనగా శరీరేచ్ఛలు ఆయనతో కూడా సిలువ వేయబడ్డాయి. అన్నింటిలో అత్యధిక విజయం క్రీస్తు వలన కలిగింది. అన్నింటిలో అత్యధిక విజయం క్రీస్తు వలన మనకు దేవుడు కలుగ చేశాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనంలో అన్నింటిలో అత్యధిక విజయం. ఇక 2:9లో జకర్యా గ్రంథం, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు అన్నాడు. ఇది దేవుడు చేసిన కార్యాలను బట్టి కదా, ఆయన చేసే భవిష్యత్తులో ఆయన చేయబోయే కార్యాలను బట్టి దేవుడే పంపించాడు అనే విషయాన్ని మనము అర్థం చేసుకుంటాం. 11వ వచనంలో అదే చెప్పాడు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు అని చెప్పాడు కదా. ఆయన వచ్చి ఏం చేశాడు? 4వ అధ్యాయం 9వ వచనం జకర్యా గ్రంథం 4:9లో ఏమన్నాడు? జెరుబ్బాబేలు చేతులు ఈ మందిరపు పునాది వేసి ఉన్నవి, అతని చేతులు ముగించును. అప్పుడు సైన్యములకు అధిపతియగు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని నీవు తెలుసుకొందువు అని చెప్పాడు. చూశారా ప్రియులారా, ఎంత చక్కని మాట. 6వ అధ్యాయం 15వ వచనంలో కూడా మనము చదివితే, దూరముగా ఉన్నవారు వచ్చి, జకర్యా గ్రంథం 6:15, దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయమును కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడైన యెహోవా మాట మీరు జాగ్రత్తగా ఆలకించిన ఎడల ఇలాగు జరుగును అని చెప్పాడు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ను మనము ఆలోచన చేసినప్పుడు మన ప్రియ ప్రభు ఆయన ఎవరో వారు తెలుసుకునేటట్లు దేవుడు తన కార్యాన్ని చేస్తాడు. ఎందుకు వారు తెలుసుకొందురు అని అంటున్నాడంటే, యూదులు ఒకప్పుడు మెస్సియా వారి వద్దకు వచ్చాడు గాని వారు తెలుసుకొనలేదు. తెలుసుకున్నారా? ఒకప్పుడు వచ్చాడు, ఆయన్ని తెలుసుకున్నారా? తెలుసుకొనలేదు. యోహాను సువార్త 1:13లో ఆ మాట ఉన్నది కదండి. ఆయన స్వకీయుల యొద్దకు వస్తే వారు ఆయనను అంగీకరించలేదు, అసలు తెలుసుకోలేదు. అందుకే
ఇప్పుడు ఆయన ఎవరో తెలియజేయడానికి దేవుడు కార్యాలు చేస్తాడు. అర్థమైందండి? దేవుడు కార్యాలు చేస్తాడు. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 27 నుంచి 29 వచనాలు కూడా చదివితే, అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 27 నుండి 29 వచనాలు. ఆయన రెండవసారి భూమి మీదికి వచ్చినప్పుడు మెస్సియా అయిన క్రీస్తును తప్పక తెలుసుకొందురు. యూదులైనటువంటి వారు వచ్చిన మెస్సియా ఇప్పుడు ఎవరు? ఆయన క్రీస్తు అని వారికి తెలుస్తుంది. మొదటి రాకడలో వారికి అర్థం కాలే. ఈయనే మెస్సియా అంటే, కాదు కాదు, మేము మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నామని వారు మాట్లాడిన సందర్భాన్ని మనము గుర్తిస్తాం. కాబట్టి ప్రభునందు ప్రియులారా, దైవ లేఖనములో మనం అర్థం చేసుకోవలసిన గొప్ప సంగతి. ఇక ఏడవది 10వ వచనాన్ని చదివితే, 7వ మాట, 6వ మాట ఏంటండి? నేను వచ్చి గొప్ప కార్యాలు చేదును. భవిష్యత్తులో జరిగే సంగతి. 10వ వచనం, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి, ఇదే యెహోవా వాక్కు అన్నాడు. ఇక్కడ నేను వచ్చి మీ మధ్య నివాసము చేయుదును, సంతోషముగా పాటలు పాడుడి. ఎంత చక్కని మాట అండి. నేను వచ్చి మీ మధ్య నివాసము చేస్తాను, సంతోషముగా ఉండి పాటలు పాడండి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 14 నుండి 17 వచనాలు. వారికి అపాయము సంభవింపదు అనే మాటలు చూస్తాం. ఎందుకని? ఆయనే వారి మధ్య ఉన్నప్పుడు వారికి ఎందుకు అపాయము సంభవిస్తుంది? ఒకవేళ అపాయము నుండి ఉపాయముతో తప్పించుకోవాలని ప్రయత్నం చేసినా ఎంతవరకు తప్పించుకోగలుగుతారు? కొంతవరకే తప్పించుకోగలరు. కానీ అన్ని సమయాలలో తప్పించుకోగలరా? లేదు. కానీ అదే ఆయన వారి మధ్య ఉన్నట్లయితే వారన్నింటి నుండి వారు తప్పించుకుంటారు. నేను వారి మధ్య ఉంటాను, వారికి అపాయము సంభవింపదు కనుక వారి తలల మీద నిత్యానందముండును అన్నాడు. ఆయన ఎప్పుడైతే వారి మధ్య ఉంటాడో వారి తలల మీద ఏముంటుంది? నిత్యానందము ఉంటుంది. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 9వ వచనంలో చెప్పాడు. అలాగే యెషయా గ్రంథం 51 10వ వచనం. 51 10వ వచనం. 51 10వ వచనం. అలాగే 12వ అధ్యాయం 6వ వచనం. 12వ అధ్యాయం 6వ వచనం. నేడు ప్రభువు మన మధ్య కూడా ఉన్నారా అండి? ప్రభువు కూడా మన మధ్య ఉన్నారు. మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 18:20. మత్తయి సువార్త 28:20. 28:20. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. గనుక మనము కూడా సంతోషముగా ఉండవలనే గాని ఏ విషయములో కృంగిపోవలసిన పని లేదు. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందిద్దాం. ఎల్లప్పుడూ ప్రభువునందు మనము ఆనందించే వారముగా ఉందాం. కనుక ప్రియులారా, ఆయన మనతో ఉంటే ఎంత సంతోషం. ఇక 8-9 విషయాలు. 8-9 విషయాలు. 11వ వచనం చదువుకున్నాం. 11వ వచనాన్ని చదువుకున్నాం. ఆ దినమున
అన్యజనులనీకులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు, నేను మీ మధ్య నివాసము చేతును. ఇప్పుడు యెహోవా నన్ను మీ వద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు అన్నాడు కదా. ఆ దినమున అన్యజనులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు. మరి దీని భావం ఏమిటి? సంఘము ఎత్తబడగా మిగిలిన అన్యులలో కొందరు మత్తయి సువార్త 25, 32 నుండి 40 వచనాలు. మత్తయి సువార్త 25, 32 నుండి 40 వచనాల ఆధారంగా ఆ సమయమున యూదులకు సహాయము చేయుట ద్వారా యెహోవాను హత్తుకున్న వారుగా ఎంచబడి ఆయన రాజ్యములో చేరుదురు. అర్థమైందండి? ఆయన రాజ్యములో చేరతారు. ఎందుకని దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. వారు యెహోవాను హత్తుకొని ఆయన జనులుగా అవుతారన్నాడు కదా. ఎందువల్ల? వారు యూదులకు సహాయము చేయుట ద్వారా యెహోవాను హత్తుకున్న వారుగా ఎంచబడి ఆయన రాజ్యములో చేరతారు. జకర్యా గ్రంథం 8వ అధ్యాయం 23వ వచనం. 8:23లో సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినములలో ఆయా భాషలు మాట్లాడాడు అన్యజనులలో 10 మంది ఒక యూదుని చెంగు పట్టుకుని, దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు. ఈ వచన ప్రకారంగా మేము కూడా మీతో వస్తాం అని చెప్పి వారు యూదులకు సహాయము చేసిన కారణముగా ఏమండి వారు యెహోవాను హత్తుకున్న వారై ఆయన రాజ్యములో చేరతారు. ఎవరు? క్రీస్తు వచ్చి యూదులను రక్షించుటను బట్టి ఆయా భాషలు మాట్లాడు అన్యులు యూదుల మధ్య దేవుడున్నాడని ఎరిగి యూదులను వెంబడించుట ద్వారా యెహోవాను హత్తుకొని 1000 ఏండ్ల పాలనలో క్రీస్తు ఏలిక క్రింద ఉంటారు. 1000 ఏండ్ల పాలనలో క్రీస్తు ఏలిక క్రింద వారుంటారు. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 23వ వచనం. 49, 23. అలాగే యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 56:7. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. అర్థమైందండి? వారు యెహోవాను హత్తుకొని 1000 ఏండ్ల పాలనలో క్రీస్తు ఏలిక క్రింద ఉంటారు. అదే ఆ దినమున అన్యజనులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుదురు అని ఆ భావములో ఉన్నటువంటి సంగతి. ఇక 9వదిగా మనము వింటే 9వదిగా 12వ వచనం. 9వది 12వ వచనం. మరియు తనకు స్వాస్యమని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో యోధాను స్వతంత్రించుకొనును, యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును అన్నాడు. యూదులు ఆయనకు స్వాస్యమని ప్రతిష్ఠితమైన దేశములో నివసింతురు అన్నాడు కదా. యూదులు ఎవరు? ఆయనకు స్వాస్యం. ప్రతిష్ఠితమైన దేశములో వారు నివాసము చేస్తారు. ద్వితీయోపదేశకాండం 32:9లో కూడా మనము చదువుతాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 9వ వచనం. అలాగునని కీర్తన 33:1 నుండి మనము చదువుతాం. ఆయనకు స్వాస్యమని ఎంచబడుట ఎంత ధన్యత కదండి. యూదులు ఆయనకు స్వాస్యం అన్నట్లే ఆ యూదులైన వారికి ప్రతిష్ఠితమైన దేశములో నివాసము ఏర్పాటు చేసినట్లే ఇప్పుడు క్రొత్త నిబంధన క్రైస్తవులమైన మనలను కూడా ఆయనకు స్వాస్యముగా ఎంచబడుట చూస్తున్నాం.
ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, 12వ వచనం, 19వ వచనం. ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయం 4వ వచనం, 12వ వచనం, 19వ వచనం. ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు? వారు ప్రతిష్ఠితమైనటువంటి వారు, వారు ప్రతిష్ఠితమైన వారు, ఆయనకు స్వాస్యమై ఉన్నవారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2:9లో కూడా మనకు పెట్టిన పేర్లు ఎంత బాగున్నదో చూస్తాం కదా. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన వారు, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు, దేవుని గుణాతిశయములను ప్రచురము చేయువారు. ఈ మాటలన్నీ ఉన్నాయి కదా అక్కడ. కనుక దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే ఆయన స్వాస్యం, ఇది ఎంత గొప్ప ధన్యతో మనం అర్థం చేసుకోవాలి. దేవుని వాక్యములో ఇంగ్లీష్లో ఏమనుందంటే, జకర్యా గ్రంథం 2:12లో పరిశుద్ధ దేశము అని ఉంది. హోలీ కంట్రీ, పరిశుద్ధ దేశం, పరిశుద్ధ దేశం. ఈ పదము ఇక్కడే ఉంది. బైబిల్ అంతటిలోని స్కోఫీల్డ్ చెప్పుచూ ఉన్నాడు 10వ వచనములో, సకల జనులు ఆయన సన్నిధిని, 13వ వచనం, 13వ వచనం, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నారు, ఆయన సన్నిధిని మౌనులై ఉండుడి. సకల జనులు ఆయన సన్నిధిలో మౌనంగా ఉంటారు, అనగా ఆయనకు లోబడి ఉంటారు అని అర్థం. ఇది విధేయతను చూపించే సంగతి. కనుక భయభక్తులను కూడా చూపించే సంగతి ఇది. హబక్కుకు అనుభవాల్లో మనము చూస్తాం 2వ అధ్యాయం 20వ వచనంలో. హబక్కుకు గ్రంథం 2:20లో, నేను ఆయన సన్నిధిలో ఉంటా, ఆయనను స్తుతిస్తూ ఉంటా, ఆయన నాకు చేసిన మేళ్ళన్నింటిని బట్టి ఆయన నేను స్తుతిస్తా అన్నట్టు. నిజమే, ఆయన సన్నిధిలో మౌనముగా ఉండుట ఆయనకు స్తుతి చెల్లించుటే. కీర్తనాకారుడు 65 కీర్తన మొదట్లో అంటాడు గనుక, స్తుతి చెల్లించుట అంటే ఆయన సన్నిధిలో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటే. నేడు ఆయన మన మధ్య ఉన్నాడు కనుక మనం ఎలా ఉండాలి? వినయ భయభక్తులతో మనము కొనసాగాలి. అది మనకెంతో ఆశీర్వాదకరం. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకు మహిమకరంగా జీవించడం మంచిది. 9 విషయాలు చెప్పాను. బాగా గుర్తున్నాయంటారా? మళ్ళీ ఒకసారి ప్రస్తావించి ప్రార్థన చేసుకుందాం. 1, యెరూషలేము యొక్క ఉన్నత స్థితి చెప్పాడు కదా. నేను దాని చుట్టూ, అంటే యెరూషలేము చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను. 2, నేను దాని మధ్య నివాసినై ఉంటాను అన్నాడు. 3, మహిమకు కారణముగా ఉండును అన్నాడు. 4, ఆకాశపు 4 వాయువులంత విశాలముగా నేను మిమ్మును వ్యాపింపజేయుదును అన్నాడు. 5, దేవుని పిల్లల భద్రత. 6, దేవుని ప్రజల పట్ల ఆయన చేయు కార్యములను మనము చూచాం, అది భవిష్యత్తులో. 7, నేను వచ్చి మీ మధ్య నివాసము చేయుదును, సంతోషముగా నుండి పాటలు పాడుడి అని చెప్పాడు. 8, ఆ దినమున అన్యజనులు యెహోవాను హత్తుకొని నాకు జనులగుతారు అని చెప్పాడు. ఆ తర్వాత వీరిలో కొందరు మళ్ళా 1000 ఏండ్ల తర్వాత సాతానుడు విడుదల పొందగా, ఇప్పుడు ఈయన ప్రజల్లా ఉన్నటువంటి వారు వెళ్ళిపోయి వారిని హత్తుకుంటారు. సరేలేండి. ఇక 9వది, యూదులు ఆయన స్వాస్యమని ప్రతిష్ఠితమైన దేశములో నివసిస్తారు. ఇంత ధన్యత వారికి ఉన్నది. అన్య జనాంగమైన మనలను కూడా ప్రభు ప్రేమించి ఆయన కుమారుని మన మధ్యకు పంపుట వలన, ఆయన రక్తములో కడుగబడుట వలన మనకును ఈ ధన్యత దొరికింది. ఎంత భాగ్యం ప్రియులారా!
ఈ 9 విషయాలు అర్థమయ్యాయని నేను నమ్మి ప్రభువును స్తుతిస్తూ ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, ఈ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రాణప్రియుడా, ప్రాణనాథుడా, మీ మహిమార్థమై జకర్యా గ్రంథము 2వ అధ్యాయములో వచనము వెంబడి వచనం అందున్న భావం ఎంతో తేటగా, వివరంగా మీరు మాకు అందించిన సంగతిని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతించుచు, చేసిన మేళ్ళు ఉపకారాలన్నీ తలపోసుకుంటూ ఈ సమయపు శుభదీవెన మీ ప్రజలపై కూడా కుమ్మరింపజేసి, వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యాన్ని నెరవేర్చే వారిని మా ప్రభువా మీరు చక్కని మీ కృపచేత బలపరచి, భద్రపరచి, క్షేమమునిచ్చి, భవిష్యత్తులో బహుమానము పొందుకునే వారిగా సిద్ధము చేయమని కోరుచు, మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి, మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.